రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ ఓ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్ హ్యాండ్ ఇవ్వడంతో ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను వెతుకుతున్నారు రాజమౌళి. రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆర్ఆర్ఆర్ లో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన ఆలియా భట్ తెలుగులో చేసే మొదటి సినిమా ఇదే. అయితే ఈలోగా చరణ్ తో జత కడుతున్న ఆలియా మీద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కన్నేశాడు. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే ఐకాన్ అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో బన్నీకి జోడీగా ఆలియా భట్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆలియా భట్ తెలుగులో నటించడానికి భారీ పారితోషికం ఆశిస్తోంది. RRR అంటే 400 కోట్ల బడ్జెట్ తో వస్తుంది కాబట్టి ఆమెను భరించగలరు. మరి బన్నీ సినిమా కోసం ఆలియా కోరినంత ఇవ్వగలరా అన్నది చూడాలి. ఒకవేళ ఐకాన్ సినిమా ఆలియా చేస్తే కనుక చరణ్, బన్నీ ఇద్దరు మెగా హీరోలతో వెంట సినిమాలతో ఆలియా భట్ తెలుగులో కూడా అదరగొట్టే అవకాశం కనిపిస్తోంది. ఎలాగో బాలీవుడ్ లో అందం, అభినయంతో దుమ్ము దులిపేస్తున్న ఆలియా భట్ టాలీవుడ్ వైపు అడుగులేయడం ఇక్కడ స్టార్ హీరోయిన్స్ కు షివరింగ్ తెప్పిస్తోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.